నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. సామాన్యుడినెత్తిన మరోసారి పిడుగుపడింది. వంటింటి గ్యాస్ నుంచి కమర్షియల్ సిలిండర్ వరకు కేంద్ర ప్రభుత్వ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరల వల్ల సామాన్యుడి బడ్జెట్ ఎలా తలకిందులు కాబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ వడ్డన చేసింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 60 రూపాయలు పెంచేశారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115 రూపాయల వరకు భారీగా పెరిగింది. ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని రేట్లను ఒక్కసారి మనం గమనిస్తే ఇంతకు ముందు 905గా ఉన్నటువంటి డొమెస్టిక్ సిలిండర్ ధర ఇప్పుడు 965కు చేరింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర 1961 నుంచి 2076కు పెరిగింది. హోటల్ వ్యాపారులకు మరియు గృహిణులకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే అకస్మాత్తుగా పెంపుదల వెనుక ప్రధాన కారణం ఇరాన్ యుద్ధమేనని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం ఇప్పుడు నేరుగా సామాన్యుడి వంటింటిపై పడింది. వరుసగా పెరుగుతున్న ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.